నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్టపరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలోని 179 సచివాలయ పరిధిలోని ప్రజలకు నేరుగా వరద బాధితుల ఖాతాలోకి నష్టపరిహారం జమ చేసిన ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పగ్గాలను యువనేత దేవినేని అవినాష్కు అప్పగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించిన జగన్. ఈ సందర్భంగా అవినాష్ను కలిసి శుభాకాంక్షలు తెలిసిన పలువురు నేతలు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సందడి. జయరాం థియేటర్ వద్ద నుంచి భారీ ర్యాలీగా శైలజ థియేటర్ వద్దకు వచ్చి బాణాసంచా కాల్చిన అభిమానులు. విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్టపరిహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సహాయం అందజేస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాలోకి నష్టపరిహార సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాలో పరిహారం డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ఉధృతితో సర్వం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. భారీ వరదలు విజయవాడ వాసులను అతలాకుతలం చేశాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వరద బాధితులకు సర్కార్ వరద సహాయాన్ని కూడా ప్రకటించింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి అకౌంట్లో డైరెక్ట్గా వేసాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది. ఒకసారి క్లౌడ్ బరస్ట్, ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా అంతా 32 సెంటీమీటర్ల వర్షపాతం. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధృతితో వరద, ఫ్లాష్ ఫ్లడ్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 57 కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పూడ్చిన పరిస్థితి. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరద వస్తూ ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పగ్గాలను యువనేత దేవినేని అవినాష్కు అప్పగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో దేవినేని అభిమానులు, వైసీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న అవినాష్కి జిల్లా బాధ్యతలు అప్పగించడం వల్ల వైసీపీ బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ను కలిసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయరాం థియేటర్ వద్ద నుంచి భారీ ర్యాలీగా శైలజ థియేటర్ వరకు వచ్చారు. అక్కడ బాణాసంచను కాల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఏఎం ట్రస్ట్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ దేవరా మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అభిమానులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలందరూ ఈ సినిమా చూడాలని కోరారు. అనంతరం తారక్ ఫౌండేషన్ సభ్యులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కావూరి కృష్ణ, షేక్ బాబ్జీ, గణేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు విజయవాడలో సంబరాలు చూస్తుంటే విజయవాడ అంటేనే సినిమా రంగం సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా విజయవాడ ప్రజలకు ఆనందించేది ఒక సినిమా ఒకటే. అలాంటిది ఈరోజు చూస్తుంటే 1000 మందితో 1 కిలోమీటర్ దూరం నుంచి అందరు సంబరాలు చేసుకుంటూ వస్తుంటే ఆ ఆనందం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఎన్టీఆర్ సినిమా చాలా దిగ్విజయంగా అని అందరు కోరికతో ఇంకా దిగ్విజయంగా అవ్వాలని, అందరూ సినీ కళాంతరం కూడా చాలా పెద్ద మంచి రికార్డు బ్రేక్ అవ్వాలని. నా పేరు మహంతి వాసుదేవరావు. ఎల్లుండి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయినటువంటి దేవరా రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కానీ పెద్ద ర్యాలీని కానీ చూడడం జరిగింది. ఇలాంటి సినిమాలు చెప్పాలి అంటే 3 సంవత్సరాలు అయింది జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి. ఆ 3 సంవత్సరాల నుంచి కూడాను సినిమా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నటువంటి సినిమా రిలీజ్ అవుతున్నందుకు వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకి తారక్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ మా పాదాభివందనం. ఇవాళ విజయవాడలో దేవరా చిత్ర విడుదల సందర్భంగా 10 రోజుల మించి దసరా సంబరాలు 10 రోజుల ముందులే స్టార్ట్ అయినాయి విజయవాడలో. ఎందుకు ముందు ఈ సంబరాలు స్టార్ట్ అయినాయంటే ఈ పాన్ ఇండియా దేవుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు మాకు ఈ దసరాకు పెద్ద కానుక ఇవ్వబోతున్నాడు. బంపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పోతున్నామంటే మనం త్వరలో ఏ ఒక్క రికార్డు కూడా తుడుచుపెట్టుకు పెట్టడం ఖాయంగా భావిస్తూ ఈ యొక్క సభకు చేసినటువంటి వందలాది మంది ఎన్టీఆర్ అభిమానులకి నా పాదాభివందనం తెలియజేస్తూ జై పోరాటాల పురిటిగడ్డ బెజవాడ గడ్డ. బెజవాడ గడ్డ అంటే ఎన్టీఆర్ జిల్లా అంటేనే నందమూరి వంశానికి నందమూరి తారక రామారావు పెట్టిన పేరు. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు ఎలా నిలబెట్టారో మనవడగా ఆయన పేరును చిరస్థాయిగా చేసుకుంటూ ఇవాళ అప్పట్లో ఎడ్ల బళ్ళు కట్టుకొని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినిమాకి వస్తే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్, ఇవాళ విజయవాడ సిటీలో వచ్చేసిన సంచలనం నందమూరి అభిమానులు ఇవాళ పెద్ద పెద్ద బైక్ ర్యాలీలతో యువజనులు కాళ్ళకి బలపాలు కట్టుకొని రాసుకుంటూ వచ్చి నిన్న కానీ ఇవాళ కానీ నిన్న ఒక కటౌట్ ఓపెన్ చేస్తే
దానికి వేలాది మంది కార్యకర్తలు వచ్చి దానికి ఎర్ర సముద్రం పారించిన రోజు మా దేవుడు ఈ రోజు మా అభిమానులందరి దేవుడు వెంకయ్య గారు ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా మూవీ గురించి జయరామ్ థియేటర్ దగ్గర నుంచి శైలజ థియేటర్ దగ్గర వరకు బైక్ ర్యాలీతో భారీ ఎత్తున 2000 మంది అభిమానులందరూ కలిసి శైలజ థియేటర్ దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది అనేది ఈ ర్యాలీ నిదర్శనం. మాకు ఈ రోజు ఏ అభిమాని కూడా బెజవాడ సిటీలో ఉన్న అభిమాని ఎవ్వరూ కూడా ఇంట్లో లేకుండా ఈ రోజు శైలజ థియేటర్ గాంధీనగర్ దద్దరిల్లిపోయే విధంగా ర్యాలీ చేసి నందమూరి అభిమానులందరూ చూపించున్నారు. కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ది జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వాహకుదారులు సంక్షేమ సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి విశేష సంఖ్యలో రేషన్ డీలర్స్ హాజరయ్యారు. ఈ సమావేశానికి కొప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్ను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిందని అన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం రేషన్ డీలర్ల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంబర్ బస్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు పప్పులు, నూనెలు, పంచదార, ఉప్పు ఇవ్వాలని, సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని, కేంద్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. డీలర్లకు మార్జిన్ వ్యయం 3 ఏళ్లకు ఒక్కసారి పెంచాలని, అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రేషన్ డీలర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని ఆయన గుర్తు చేశారు. కరోనా సమయంలో చనిపోయిన రేషన్ డీలర్లకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. అనంతరం రేషన్ డీలర్ల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దివిలీలా మాధవరావు మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రేషన్ డీలర్లను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ డీలర్ల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దివిలీలా మాధవరావు మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రేషన్ డీలర్లను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు ఆటో డ్రైవర్లుగా జీవనం కొనసాగించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రేషన్ డీలర్లు ఇబ్బంది పడని పరిస్థితి ఉండేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల జీవనాధారం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రేషన్ డీలర్ల సమ్మె చేయవలసిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండియు రేషన్ వాహనాలను ఈ ఏడాది నాటికి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రేషన్ డీలర్ల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువుల పంపిణీ చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని. అనంతరం తెలంగాణ రేషన్ డీలర్ల సమైక్య అధ్యక్షుడు న్యాయకోటి రాజు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నామని అన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని ఎట్టా ఉపయోగించుకుని వాళ్ళకి లబ్ధి చేకూరుతూ ప్రజలకి అనుకూలంగా చేయాలనే దాంట్లో ఈయన కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారితో పాటు యంగ్ డైనమిక్ లీడర్ మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. వారు మన డీలర్లకు మంచి చేయడానికి వాహనాలు కానీ ఇతరిత అటు మీద మంచి చేయడానికి వారు కూడా సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాం, పురంధేశ్వర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ కూటమ తరపున అందరికీ తీసుకెళ్ళి మన ఇబ్బందులు గతంలోనే చెప్పాం. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ for coming over at Vijayawada for attending the state conference organized by our Andhra Pradesh state unit under the able leadership of President Divilila Madhavara. My honorable MLC, who is in charge of the CM's Assembly constituency, is also graced our occasion, and I, accompanied by
my National Vice President and the President of Telangana, Mr. Naikati Raju, my Organizing Secretary from Telangana, Jyotidhar Singh Sonu, and other leaders from Telangana and Andhra Pradesh are there. I am also very much thankful and మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రాష్ట్ర కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న జరిగినటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర వహించిన రేషన్ డీలర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రేషన్ డీలర్స్కి సంబంధించి అప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రేషన్ డీలర్కి ఏదన్నా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మాధవరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఆల్ ఇండియా సమాఖ్య వారిని మా యొక్క సమావేశానికి పిలుచుకుని ఈ రోజున మా రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బస్సు గారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా డీలర్లకి సరైనటువంటి ఆదాయము వృత్తి భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మన ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా న్యాయం చేశారు. ఇవాళ వాళ్ళు ఆ రోజు చేసిన న్యాయం వల్ల వాళ్ళ వరకు రేషన్ వ్యవస్థ బతికింది. కాకపోతే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినటువంటి అన్యాయం రోడ్డు పడేశాడు మమ్మల్ని అందరినీ. డీలర్లు అందరూ కూడా నైట్ వాచ్మెన్ గాను ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డీలర్ అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ స్థాయి గౌరవం ఉండేది. ఇవాళ కనీసం వాచ్మెన్ స్థాయి గౌరవం కూడా లేకుండా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తాను. నేను నాయకోటి రాజు, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ను. మరి మా ఆల్ ఇండియా సెక్రటరీ గారు, ఎమ్మెల్సీ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునికి, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి డీలర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మరి సాలని కమిషన్తో పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా కూడా తెలుసు. వారికి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అతి తొందరనే వారికి గౌరవంగా బ్రతికేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం మినిమం రూరల్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 గౌరవ వేతనం ఇస్తూ 300 కమిషన్ ఇస్తూ మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచుతూ ఈనాడు భారతదేశంలోనే ఆదర్శంగా మా ఒక్క రేషన్ డీలర్లందరి చూసుకుంటాడని వారిని ఆశిస్తూ, తోటి వారికి సహాయపడాలనే మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం నిత్యావసరాలు అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ శ్రీరామకృష్ణ సేవాశ్రమ సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమ ఆధ్వర్యంలో బుధవారం ఊర్మిళ నగర్లోని H2O ఫంక్షన్ హాల్లో వరద బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై బాధితులకు నిత్యావసరాలను తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో మేము సైతం అంటూ ముందుకు వచ్చిన సంస్థల సేవలు అభినందనీయమన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వాలు చేతనైనంత సాయం మాత్రమే చేస్తాయని ప్రతి ఒక్కరూ తోటివారికి సాయపడాలన్నారు. వరద విపత్తు సమయంలో పశ్చిమ ప్రజలకు సుజనా ఫౌండేషన్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, కూటమి నేతల సహకారంతో వేగవంతంగా సేవలను అందించామన్నారు. శాసనసభ్యునిగా గెలుపొందిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న దసరా పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఇన్ఫోసిస్ మమతా ఫౌండేషన్ శ్రీరామకృష్ణ సేవాశ్రమ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీరామకృష్ణ సేవాశ్రమ స్వామి జపానంద మహారాజ్ వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాంతానికి వరదలు రావడం బాధాకరమైన విషయమన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా శ్రీరామకృష్ణ సేవాశ్రమం నేతృత్వంలో పశ్చిమంలోని వరద బాధితులకు 2,000 మందికి నిత్యావసర కిట్లను అందజేశామన్నారు. టవళ్లు, చీరలు, దుప్పట్లు, కందిపప్పు, రైస్, నూనె, గోధుమ పిండి తదితర నిత్యావసరాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు చంద్రమౌళి, సతీష్, అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, దుర్బేసులా హుస్సేన్, బొమ్మిసాని సుబ్బారావు, ఇన్ఫోసిస్ మమతా ఫౌండేషన్ సీనియర్ డెలివరీ ఇన్ఛార్జ్ వంశీ పరంజ్యోతి, దేవనబోయిన వెంకట్, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జపానంద్ స్వామి గారు ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వారి సపోర్టుతో ఇక్కడ మొన్న ప్రకృతి వైపరీత్యం మూలన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఒక 2-3 వేల రూపాయల వర్త్ దుప్పటి కానీ, చీర కానీ, లుంగీలు కానీ, టవల్స్ కానీ, నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, షుగరు, రైసు, ఆట అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే రోజు మా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా, టుడే జయంతి. ఆ సందర్భంగా కూడా ఈరోజు కోయిన్సైడ్ అవ్వటం మాకందరికీ సంతోషంగా ఉంది. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా అవ్వటం చాలా సంతోషకరమైన వ్యవహారం. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదని చెప్పి భగవంతుడిని, తల్లి దుర్గమ్మని కూడా మనం కోరుకుంటూ, ఇలా జరిగితే మానవ సేవే మాధవ సేవగా మనం అందరం కూడా అవలంబించి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్న జపానంద స్వామీజీ గారు లాంటి వాళ్ళకి, ఈ కార్యక్రమం తీసుకొచ్చిన సతీష్ గారు కానీ, చంద్రమౌళి గారు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారము. స్వామి వివేకానంద ఏం చెప్తారో, సర్వీస్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్ చేస్తూ ఉన్నాను. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లీడర్స్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ the Satish Chandra who took all the responsibility, and my friends and Mr. Chaudhary Garu. He has come all the way, though he has so much work. That shows he has a very good heart to serve the people. I am serving the people for the past 40 years and I am coming to Andhra Pradesh very often. Last time I came to Tirupati, Rajampet, Kadapa, all those areas. We are working in 6 states. So with the help of Infosys Foundation, we continue our endeavor to help the people, to serve the people. Thank you very much. Namaskar. ఫన్ టైం క్లబ్ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ కేశవ్ శివనాథ్ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫన్ టైం క్లబ్లో వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఫన్ టైమ్ రీక్రియేషన్ సెంటర్లో క్లబ్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు క్లబ్ ఆవరణలో ఉన్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఫన్ టైమ్ క్లబ్ సభ్యులు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఫన్ టైమ్ క్లబ్లో వసతులు మెరుగుపరిచేలా కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫన్ టైమ్ క్లబ్లో వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను ఫన్ టైమ్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇవాళ ఫన్ టైమ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. నేను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఇక్కడ కార్పొరేటర్ అపర్ణ గారు, అంతేకాకుండా పెద్దలు బావకుమార్ గారు, గాంధీ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో నిజంగా బాగా జనం రద్దీగా ఉండే ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఒక వాకింగ్ ట్రాక్ కూడా, ఇదివరకు లైలా కాలేజీలో చాలామంది వాకింగ్ చేసేవారు, అటువంటి వాకింగ్ ట్రాక్ కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రాంతంలో ఫన్ టైమ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఇక్కడ జరుగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్గా ఉన్న ఈ ఫన్ టైమ్స్ క్లబ్ని ఇంకా డెవలప్ చేయాలని అందరూ కమిటీ వారు కోరటం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఇది అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ రాజధానిలో ఉన్న కార్పొరేషన్, కాబట్టి ఇక్కడ క్రీడా వసతులు బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న లోకేష్ గారు కూడా శాప్తో ఆధ్వర్యంలో తప్పకుండా ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ స్టేడియంలు ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేద్దాం,
దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేయమని అడిగారు. కాబట్టి శాప్ కూడా నిన్న బాడీ ఫామ్ అయింది. అందరం కలిసి కూర్చుని గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారి సహకారంతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎటువంటి క్లబ్బులు ఉన్నాయో, ఎకంటే నిజంగా చూస్తే షటిల్ కోర్టు ఎన్నో సంవత్సరాలుగా స్టార్ట్ అయింది, దాన్ని కొంచెం రెనోవేషన్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాంతానికి మంచి క్రీడా ఫెసిలిటీ ఉండే క్లబ్గా తయారు చేస్తామని అందరికీ తెలియజేస్తుంది. అనేక సంవత్సరాలుగా ఒక జనవరి 1 కావచ్చు, డిసెంబర్ 31 కావచ్చు, లేకపోతే ఉగాది పండుగ కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అన్ని పండగలు లేదా ఇతర కార్యక్రమాలన్నీ కూడా కుటుంబాలతో కలిపి చేసుకునే ఒక చక్కటి రిక్రియేషన్ ఉన్న క్లబ్. ఈ క్లబ్ని ఉన్నతంగా తీర్చిదిద్దు. తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకి హీటెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు అధినేతల రాక మరింత కలవరాన్ని కలిగిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుమలకు రానున్నారు. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 1న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు విచ్చేసి శ్రీవారి సమక్షంలో దీక్షను విరమించనున్నారు. 3వ తేదీ తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. 4వ తేదీ తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు రానున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున చేయవలసిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు. ప్రభుత్వ లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీని బలోపేతం చేయాలని అన్నారు. దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించాలని హిందూ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా హిందూ జేఏసీ ఆధ్వర్యంలో పుణ్య స్వామీజీలు, మాతాజీలు తిరుమల లడ్డు కల్తీ అంశంపై బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం టీటీడీని నాశనం చేస్తుందని విమర్శించారు. తిరుమలను రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. శైవక్షేత్ర పీఠాపతి నా పేరు శివస్వామి. విశ్వధన పరిరక్షణ వేదిక అధ్యక్షులుగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం జరిగిన కల్తీ విషయంగా మరియు ట్రస్ట్ బోర్డులో రాజకీయ పునరావాస కేంద్రంగా లేకుండా ధార్మిక ధర్మ ఆధ్యాత్మిక పరువులు నియమించాలని, ఒక తిరుమల పవిత్రని కాపాడుకోవాలని, భక్తుల మనోభావాలు గాయపడినాయి కాబట్టి వాడికి ఒక భద్రతని భరోసాని ఇవ్వాలని, తిరుమలే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా ప్రక్షాళన చేయాలని, దానిలో ఉన్న నేరస్తులు అవినీతి పరుల్ని తక్షణం వారి పదవి నుంచి తొలగించాలని మేము భావిస్తూ రాజధాని ప్రాంతంలో ఉన్న మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరం కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీని ద్వారా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మానయ్య నారా చంద్రబాబు నాయుడు గారు సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి
దుర్గగుడి మెట్లు ప్రక్షాళన చేస్తూ హిందూ సమాజానికి నేను ఉన్నాను అంటూ ఎలుగెత్తి చాటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానములు మనకు సువ్యవస్థితమైన దేవాలయ పరిపాలన వ్యవస్థ కలిగిన దేవాలయం. టీటీడీలో 99 విభాగాలు ఉన్నాయి. దాదాపు ఒక 80 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటివరకు ఎవరెవరు ఈవోలుగా వచ్చారో వాళ్ళందరూ అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడెప్పుడు ఏ గుణదోషాలు వచ్చాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో కేవలము రాజకీయ పునరావాస కేంద్రమే కాకుండా కొంత వ్యాపార ధోరణి, కొంత నిర్లక్ష్యము వెరసి అక్కడ స్థిరంగా ఉన్న ఒక ఆదర్శవంతమైన పరిపాలనా వ్యవస్థని బలహీనపరిచే నీరుగార్చేటువంటి ప్రయత్నం జరిగింది. గత 70 ఏళ్లలో ఎప్పుడు కూడా తిరుమలకు వచ్చేటువంటి శ్రీనివాసుని భక్తుల మీద లాఠీ చార్జీ జరగలేదు. కానీ గత ప్రభుత్వం లాఠీ చార్జీ చేయించింది. ఆధార్ కార్డు తెచ్చుకోలేదన్న ఒక కారణంతో సాధారణమైన భక్తులను తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి నడిచి వచ్చిన వాళ్ళని, ఇతరత్రా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అలిపిరి నుంచి వెనక్కి పంపించిన పాపం కూడా వాళ్ళదే. ఇక అన్నప్రసాదాలు ఎలా చేశారు, ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చెవిటివాడి చెవులో శంఖం ఊదినట్టు అయింది. ఎవరైనా టీటీడీ గురించి మాట్లాడితే తిరుమల గురించి మీరు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడారు కాబట్టిని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టారు. ఈ విధంగా ఏ ప్రభుత్వము వెంకటేశ్వర స్వామి భక్తులు జైల్లో పెట్టలేదు. ఈ సందర్భంగా ఇప్పుడు లడ్డూకు సంబంధించిన ఈ వ్యవహారంలో సాధారణంగా మేము ఎవరైనా అటువంటి లోటుపాట్లు వచ్చినప్పుడు అవి బయటికి లాగి మేము మాట్లాడాలా. కానీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి లోటుపాట్లను వాళ్ళే బయటపెట్టి ఇక్కడ ఇది జరిగింది కాబట్టి దీన్ని మేము సరిచేస్తున్నామని చెప్పి ప్రభుత్వమే ఒక అడుగు ముందేసింది. కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుని దీని మీద ఒక విచారణ వ్యవహారం నడిపిస్తూ అసలు ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తిరుమల యొక్క ప్రక్షాళన కోసం అడుగులు వేయటం, ఒక చక్కటి మంచి పరిపాలన అనుభవము, నీతి నిజాయితీ కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ పంపించటము అనే దానితోనే ఆ సంకేతాలు మనకు కనపడ్డాయి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో పరమ పవిత్రంగా భక్తితో, ఒక నియతితో, ఒక నిబద్ధతతో సమర్పించాల్సినటువంటి లడ్డు తదితర పదార్థాల్లో కల్తీ జరిగింది అనేటటువంటిది అందరినీ చాలా చాలా ఊపేస్తూ ఉంది. మరి ఈ విషయంలో దీనికి కారణం కూడా ఏమా అని ఆలోచిస్తే గత 8 మాసాల క్రితం అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్టాపన చేయడం మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. ఆ నిమిత్తంగా 3 లక్షల లడ్డు ఇక్కడ నుండి ఆ భక్తులకి సమర్పింపబడము. ఆ నిమిత్తమో ఆ కారణమో తెలియదు. రామో విగ్రహవాన్ ధర్మ, అంచేత ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ కల్తీని, ఈ లోపాన్ని, ఈ అపరాధాన్ని బయట పెట్టించాడండి. స్వామివారు చెప్పారే, ఏదో ఒక నిమిత్తంగా స్తంభంలో నుంచి నారసింహుడు రావడం ఏమిటండి, చేపలో నుంచి రావడం ఏమిటండి, వరాహంగా రావడం ఏమిటండి అంటే ఏమో ఏ కాలానికి అనుగుణమైనటువంటి ఆయా రూపంతో అది ఒక వస్తువుగా, అది ఒక లడ్డూగా, లేదా అది ఒక చిన్న నెపంగా స్వామి బహిర్గతమై
అందరిలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ ధర్మాన్ని, ఆ ఆస్తిక్షతని ఒక్కసారి జాగృతం చేస్తాడు. ఇవాళ మనందరి అదృష్టం ఒక సనాతన ధర్మం పట్ల ఆస్తిక్షత, నమ్మకము, విశ్వాసము ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడడం, అది శ్రీరామచంద్రుని యొక్క ధర్మ నిరతి అనే మాకు అనిపిస్తుంది. సో ఆ కారణంగా అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ భగవంతుని పట్ల జరిగినటువంటి భగవద్ అపరాధం, ఇక రెండవది భగవంతుడికి నివేదన చేసినటువంటిది భక్తులకి అది మరలా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఒక స్వామి చెప్పారే, అది మనం కొనుక్కుంటున్నప్పుడు ఆ క్వాలిటీలో క్వశ్చన్ చెయ్యాలి. ఇవాళ దురదృష్టం ఏమిటంటే హిందూ జాతి ఏముందిలే, నాకేముంది, నేనే పట్టించుకోవాలా ఏమిటి, ఎవరైనా చూసుకుంటారులే అని ప్రతి ఒక్కడూ అలా పౌరుషహీనంగా బ్రతకడమే ఇవాళ మనకు వచ్చినటువంటి పెద్ద మైనస్ అండి. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదాల విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28వ తేదీన పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసిగెత్తి కూటమి సర్కారుకు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ 6 అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తాలీ బజావ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నగరంలోని ధర్నా చౌక్లో షర్మిలతో సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ దృష్టిలో ఎన్డీఏ ముంచే సర్కారేనని విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలపాలని, అందుకు తగినట్లు త్వరగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటుందని, ఇప్పటికీ సూపర్ 6 హామీలు అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవని తెలిపారు. చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాలీ బజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. ఈ తాలీ బజావ్
తాళి బజావ్ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ 6 ఎందుకు అమలు చేయటం లేదు అని మేము శబ్దం చేస్తేనైనా, తాళి బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాళి బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. ఈరోజు చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని ఒక చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్టపరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలోని 179 సచివాలయ పరిధిలోని ప్రజలకు నేరుగా వరద బాధితుల ఖాతాలోకి నష్టపరిహారం జమ చేసిన ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పగ్గాలను యువనేత దేవినేని అవినాష్కు అప్పగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించిన జగన్. ఈ సందర్భంగా అవినాష్ను కలిసి శుభాకాంక్షలు తెలిసిన పలువురు నేతలు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సందడి. జయరాం థియేటర్ వద్ద నుంచి భారీ ర్యాలీగా శైలజ థియేటర్ వద్దకు వచ్చి బాణాసంచా కాల్చిన అభిమానులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.